హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌ఐటీ నవయ. దిస్ ఇస్ శ్రావంతి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంతకుముందే హౌస్ వైఫ్‌కి సంబంధించి మనం సమ్మర్ హాలిడేస్ అనేవి చాలా క్రూషియల్. ఈ 45 డేస్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోండి. ఎవరు ఏది ప్లాన్ చేసుకున్నా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ 45 డేస్‌ని గనుక ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటే మనకి తర్వాత యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి టైం ఎలా ఉంటుందో తెలీదు అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి టెట్‌కి సంబంధించి ఒక 30 డేస్ ప్లాన్, ఇంకా గురుకులంకి సంబంధించి 50 డేస్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, నేను గూడా ఇంకా గ్రూప్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటుంది గాబట్టి, ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే ఒకసారి చెప్పండి అని అడగడం జరిగింది. సో, సమ్మర్ హాలిడేస్‌లో అయితే చదవాలి అని అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనని అప్పుడే చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు అలానే జరిగింది. అసలు నేను గ్రూప్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. నిజానికి సమ్మర్ వెకేషన్ ఎళ్ళొచ్చిన తర్వాత మే 2, 3కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రెజెంట్ అయితే పీజీ సెకండ్ ఇయర్‌కి సంబంధించి అసైన్‌మెంట్ వర్క్స్ రాస్తున్నాను. సో, అసైన్‌మెంట్స్ రాయడానికి ఒక 3, 4 డేస్ అయితే ఎలా అయినా టైం పడుతుంది. దీంతో పాటు పిల్లలు గూడా ఇంట్లోనే ఉన్నారు. సో, పిల్లల్ని చూసుకుంటూ రాయడానికి చాలా చాలా టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఈ గ్రూప్ 1 ప్రిపరేషన్‌కి సంబంధించి ఇంకా పూర్తి మెటీరియల్ గూడా నేను గ్యాదర్ జేయలేదు. మెటీరియల్ అయితే ముందు తీసుకురావాలి. అయితే ఒకరోజు మధ్యలో హైదరాబాద్‌కెళ్ళి తీసుకొచ్చుకుందాం అనుకున్నా. బట్ అది గూడా వీలవ్వలేదు. ఇంకా చూడాలి మరి మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలి? ఎవరైనా గైడెన్స్ అడగాలి. ఇంతకుముందు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుండి సేకరించాలా? లేదంటే యూట్యూబ్‌లో జూసి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలనేది ఒక చిన్న డైలమా అయితే ఉంది. సో, ముందుగా అయితే గ్రూప్ 1 చదవాలి అని అనుకుంటున్నాను కాబట్టి వాటికి సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకొచ్చుకోవాలి. బట్ ఇంతకుముందు ఇంకా తెచ్చుకోవడానికన్నా ముందే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో, ముందు అసైన్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ జేయాలి. నెక్స్ట్ డిపార్ట్‌మెంటల్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మెటీరియల్ గ్యాదర్ జేసుకోవాలి. దీంతో పాటు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇన్ సర్వీస్‌లో. సో, ఆ ప్రోగ్రామ్స్‌కి అటెండ్ అవ్వాలి. మధ్యలో ఇంకా ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు తెలిసి మళ్ళీ జూన్ ఫస్ట్ వచ్చేస్తది. జూన్ ఫస్ట్ వచ్చిందంటే ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయినట్టే. ఎన్రోల్‌మెంట్ కోసం బడిబాట కార్యక్రమానికి తిరగాల్సి ఉంటుంది. దాని తర్వాత యాజ్ యూజువల్‌గా మళ్ళీ స్కూల్ రెగ్యులర్‌గా స్టార్ట్ అయిపోతుంది. సో, నాకు తెలిసి ఇప్పుడైతే నాకు చదవడానికి టైం ఉన్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఏదో కొంచెం టైం మెయింటైన్ చేసుకొని, టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకొని తీసుకున్న ఒక మాక్సిమం ఒక డైలీ 2, 3 అవర్స్ కన్నా ఎక్కువ టైం అయితే దొరకదు. సో, ఆ 2, 3 అవర్స్‌లో నేనేం చదవలేనని అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి రావాలి. ఎందుకంటే చాలా చాలా గ్యాప్ వచ్చింది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు రివిజన్ లేకుండా ఏ ఎగ్జామ్ రాసినా మంచి రిజల్ట్స్ అయితే రావు. మనం ఎంత చదివినా మళ్ళీ ఎగ్జామ్ కన్నా ముందు ఖచ్చితంగా రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానివల్లే నాకు గ్రూప్ 2 అయితే స్కోర్ చాలా చాలా తక్కువ రావడం జరిగింది. గ్రూప్ 3 అయితే రాయలేదు గానీ, గ్రూప్ 2లో చాలా తక్కువొచ్చింది. అంటే అప్పుడు నేను చదివిన చదువుకి మాక్సిమం కొన్నైనా ఒక 50% మార్క్స్ అయినా రావాల్సింది. కానీ రాలేదు అంటే దానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్. అంటే రివిజన్ లేకపోవడమే దానికి కారణం అన్నట్టు. సో, మనం ఇప్పుడు ఎంత చదివినా ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో, ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే మనం నేను రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా అని ఎవ్వరు దయచేసి అనుకోవద్దు. మీకు జాబ్ కావాలని అనిపిస్తే గనుక 100% డైలీ ఎంత టైం దొరికితే అంత టైం ఇప్పటి నుండే మీరు చదువుకోవడం స్టార్ట్ చేయండి. నేనింకా ఈరోజు ఇంట్రెస్ట్ వస్తలేదు, రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా, ఇప్పుడు కొంచెమే వర్క్ ఉంది కదా! ఈ వర్క్ అయిపోయిన తర్వాత చదువుతా అనుకోకండి. ఖచ్చితంగా జాబ్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రం డైలీ ఎన్ని అవర్స్ వీలైతే అన్ని అవర్స్ కేటాయించుకోండి. ఒకవేళ టైం దొరకకపోయినా ఒక 2 గంటలు టైము అంటే నిద్రని సాక్రిఫైస్ చేసుకొనైనా వీలైతే ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ నైట్స్ మీకేది కంఫర్ట్ జోన్ ఉంటే అందులో ఒక 2 గంటలు డైలీ చదవడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పటి నుండి చదవడం అలవాటైతేనే ఎగ్జామ్ వరకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా చదవగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు చదవకుండా నోటిఫికేషన్ వచ్చినంక వెంటనే చదువుతా అనుకుంటే గనుక ఒకేసారి చదవడం గూడా మనకు అలవాటు తప్పిపోయినట్టు అవుతుంది. సో, చదవడానికే టైం పడుతుంది. అంటే చదవాలని ఇంట్రెస్ట్ రావడానికి కూడా టైం పడుతుంది. సో, అటువంటప్పుడు టైం చాలా చాలా వేస్ట్ అయితది. సో, ఇప్పుడే మీరు డైలీ ఒక 2 గంటలు, 3 గంటలు చదవడం స్టార్ట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు చదవడం అలవాటయిపోతుంది. వన్స్ మీకు చదవడం అలవాటయిపోయిన తర్వాత ఎంత పెద్ద సిలబస్ అయినా మీరు ఈజీగా అలవోకగా చదువుకోగలరు. సో, చదువు మీద కాన్సంట్రేషన్ చేయడం మాత్రం ఆపకండి. అంటే మీరే చదవట్లేదు వాళ్ళు చెప్తున్నారని అనుకోవద్దు. ప్రెజెంట్ అయితే మీకు చిన్నగా పెద్దగా ఒక జాబ్ అయితే ఉంది. బట్ నాలాంటి వాళ్ళు అంటే జాబ్ లేని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు నాలాగా టైం వేస్ట్ చేసుకోవద్దు. నేనప్పుడు నిజానికి ఇదే కంటిన్యూయేషన్ ఆహ్, గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది అని తెలిసినప్పటి నుండి డైలీ ఒక గంట, 2 గంటలు అప్పుడు నేను టైం మేనేజ్ చేసుకొని డైలీ అంటే ఎర్లీ మార్నింగ్ చదవడమో, లేట్ నైట్ చదవడం చేస్తుంటే కొంచెం సిలబస్ అయిపోయినట్టు ఉంటుంది నాకు. సో, నేను ఇంకా కొంచెమే ఉంది గదా అని
అట్లనే కంటిన్యూ చేసేదాన్ని. ఇప్పుడు ఏమైందంటే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు సిలబస్ చాలా పెద్దగా అనిపిస్తుంది. సో, ఇంత తక్కువ టైంలో నేను అంతా చదవలేను. చదివి వేస్ట్ అయితదన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో, ముందు నుండే కొంచెం కొంచెం చదువుకుంటే హాఫ్ సిలబస్ అయిపోయిందనుకోండి, ఇంకా కొంచెమే ఉంది కదా చదవాలనిపిస్తది. అదే మొత్తానికే స్టార్ట్ చేయకపోతే అమ్మో! పెద్ద సిలబస్ ఉంది. నేను స్టార్టే చేయలే. ఎప్పుడు కంప్లీట్ చేస్తా అనే నెగెటివ్ థాట్స్ వస్తాయి. సో, అందుకనే ఆ నెగెటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఉన్న టైంలో మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఎవరు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ రావట్లేదనో, నోటిఫికేషన్ లేదనో ఎవ్వరు టైమ్ వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు టైమ్ వేస్ట్ చేసుకుంటే కావాలని చదవబుద్ధి అవ్వట్లేదు అనే ఒకే ఒక కారణంతో మీరు టైమ్ వేస్ట్ చేసుకుంటే నిజానికి మీరు చదవాలని ఉన్నా నెక్స్ట్ ఫ్యూచర్‌లో రోజులు మన చేతిలో ఉండకపోవచ్చు. రేపటికి రూపు లేదని చాలామంది చెప్తుంటారు. సో, రేపు ఎట్లుంటదో మనం ఇప్పుడే డిసైడ్ చేసుకోలేం కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న టైంని మీరు యుటిలైజ్ చేసుకోండి. రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా అంటే నాలాగే మీకు గూడా ఏమైనా వర్క్స్ రావచ్చు. సో, అప్పుడు మనకు చదవాలని ఉన్నా ఇప్పుడు చదవాలని ఎంతున్నా ఇప్పుడు మనకొచ్చినటువంటి వర్క్స్ ముఖ్యం. ఫస్ట్ ఆ వర్క్స్ కంప్లీట్ చేస్తే మనకు టైం మిగులుతది. మేబీ ఆ వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేసేసరికి మనకు ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, రేపు ఎలా ఉంటుందో మనం ఇప్పుడే డిసైడ్ చేసుకోలేము కాబట్టి ప్రెజెంట్ ఉన్న టైంని మీరు ఎఫిషియంట్‌గా యూజ్ చేసుకోండి. ఎక్కువ ఫోన్‌లకి అడిక్ట్ అవ్వద్దు. ఒక్కసారి యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని యూజ్ చేస్తే ఒక 5, 10 మినిట్స్ అని మనం మనం అనుకుంటాం. కానీ టైం అనేది చాలా చాలా కన్జ్యూమ్ అవుతుంది. వాటి వల్ల వచ్చింది లేదు, పోయింది లేదు. సో, మీరు కెరీర్‌లో సెటిల్ అవ్వాలనుకుంటే గనుక సెటిల్ అయ్యే వరకి కొంచెం సోషల్ మీడియాకి దూరంగానే ఉండండి. ఓకేనా? సో, కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకొని మెల్లమెల్లగా చదవడం అలవాటు చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు చదవడం అలవాటయిపోతే గనుక ఇచ్చిన టైంలో మీరు సిలబస్‌ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్‌కి కూడా మంచిగా మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, సిలబస్ కంప్లీట్ అయితే మంచి పెర్ఫార్మన్స్ ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి డైరెక్ట్ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడం కన్నా నోటిఫికేషన్ ముందే మీరు చదవడం అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and comment and don't forget to subscribe our channel and let it upload. Thank you.